800 అట్లా లాగేసింది అనుకుంటా. 800 600 800 నుంచి కిలోమీటర్లు ఎన్ని అంటే మార్నింగ్ 40 నమస్తేనా, నేను మీ అక్షర బ్లాగ్స్ దీపక్ని. కాకపోతే ఈరోజు మీకు చెప్తున్నా కదా, మార్నింగ్ వెళ్ళినా ఈరోజు బుకింగ్లు అయితే వచ్చినాయి. కాకపోతే మనకు మార్నింగ్ పూట టైం వేస్ట్ ఏమవుతుంది అంటే 1.5 గంట పై వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే బుకింగ్స్ రావట్లేవు అన్న ఇక్కడ నుంచి, మా ఇంటికాడ నుంచి అయితే రావట్లేదు. మైనస్ పాయింట్ అదే అయింది. కాకపోతే మార్నింగ్ ఒక బుకింగ్ దొరికింది నాకు, అత్తాపూర్ నుంచి ఎక్కడ దొరికింది, మీకు స్క్రీన్ షాట్ పెడతా. కొట్టినా మామూలుగా 900 కొట్టినా. ఎన్ని గంటలకు వెళ్ళినా దగ్గర 10 గంటలకి నియర్ బై వెళ్ళినా. కాకపోతే పెట్రోల్ దానికి బాగానే ఆగింది. ఎందుకు ఆగిందంటే ఇక్కడ ఎంటీ పోయినా మళ్ళీ అక్కడికి ఆగిన. మన దగ్గర మార్నింగ్ పూట బుకింగ్స్ మాత్రం ఉంటలేవు, అది మైనస్ పాయింట్ అయింది. కాకపోతే ఒక ర్యాపిడోలో ఒక బుకింగ్ కొట్టినా 250, మీకు స్క్రీన్ షాట్ పెడతా. మళ్ళీ ఫస్ట్ ఒక బుకింగ్ వచ్చింది మనకి ఇంటికాడ నుంచి నియర్ బై 1 కిలోమీటర్ నుంచి మధుబన్ కాలనీ నుంచి రాజేంద్ర నగర్ మండలి వచ్చింది. 129 రూపీస్ అయింది. 5 కూర్చోరాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ నాకు వెళ్ళే ఉన్నాయి కాబట్టి నేను ఏం చేసినా సరే అని తీసుకున్న తర్వాత 5 కూర్చున్నారు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినా, బుకింగ్స్ మాత్రం రావట్లేదు. ఏం చేయాలో అర్థం కాక సరే అయినా కూర్చోన్నా. అది ఆన్లైన్ పేమెంట్ ఉండే, నేను చూసుకోలేదు. ఆన్లైన్ పేమెంట్ అయినా ఎట్లయినా వాళ్ళకే వెళ్తుంది. దాని తర్వాత 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిండు, తీసుకున్నా. 5 మంది ఉండే, కాకపోతే కొంచెం సన్న ఉండే. ఓకే అయిపోయింది. ఆ నుంచి మళ్ళీ ఆరంగడ్ నుంచి వెయిట్ చేసిన అది దొరుకుతుందో మళ్ళీ అత్తాపూర్ పోయినా. అత్తాపూర్ నుంచి ఏదో బుకింగ్ దొరికిందన్న, అది మేబీ ఇదే ఉండొచ్చు, ర్యాపిడో ఉండొచ్చు. దాంట్లోంచి కొట్టినా. మళ్ళీ దాని తర్వాత ఊబర్లో 2 బుకింగ్లు కొట్టినా, స్క్రీన్ షాట్ పెడతా. 2 ఆడికి ఖతం అయిపోయింది. 900 ఎంత అయింది. నియర్ బై ఇంటికి మన ఆరంగడ్కి ఒక బుకింగ్ వచ్చింది. తీసుకున్నా, పికప్ చేసుకొని ఆరంగడ్ దిగిపోయి అయిపోయింది. పొద్దున ఎన్ని గంటలకైనా 9 గంటల నుంచి దగ్గర 12 గంటల వరకు, అంటే 3 గంటలు అనుకున్నా. 9, 10, 11, 12 3 గంటలు అట్లా చేంజ్ అనుకోండి. 900 కొట్టేసినాం. మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కరెక్ట్ 5 గంటలకు ఇప్పుడు వెళ్ళినా. స్క్రీన్ షాట్ పెడతా. ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది మనకు జియో కూడా వచ్చిందన్న. పికప్ చేసిన అనుకోలేదు అసలు, అది వస్తుందా రాదా అని అనుకోలేదు. వెయిట్ చేస్తా లేదా అనుకున్నా. కాకపోతే దానికి 375 రూపాయలు ఇంత చూపించింది. సరే అని చెప్పి తీసుకున్న తర్వాత ఫోన్ చేసిన, మేడం వస్తున్నాను, ఒక 10 నిమిషాలు చూపిస్తుంది నాకు అని చెప్పిన. సరే వెయిట్ చేస్తా అని చెప్పింది. సరే అని పికప్ దగ్గర పోయిన తర్వాత ఆ సార్ వేరే రూట్ అయ్యాడు. మామూలుగా ఏం రూట్ ఉంది, జియగడ్ నుంచి జూ పార్క్ నుంచి పోవాలి కదా, అక్కడ నుంచి చూపించాడు మనవాడు. సార్ ఇక్కడ నుంచి పోవాలంటే లేదు, రోడ్ బాగాలే అన్నాడు. ఎందుకు అనవసరంగా అని చెప్పి ఏం చేసాడు, అత్తాపూర్ బ్రిడ్జ్ ఎక్కించి లంగరాజు నుంచి కొట్టిపించాడు. అక్కడ బిల్లు పోయేసరికి 499 రూపాయలు అయింది. నాకు వచ్చింది 474 ఎంత వచ్చింది, స్క్రీన్ షాట్ పెడతాం. ఆ నుంచి మళ్ళీ ఇంకో చిన్న బుకింగ్లు వచ్చినాయి, 2 వచ్చినాయి అనుకుంటా, 2-3 వచ్చినాయి. చిన్న బుకింగ్లే కొట్టినా. ఒకదానికి 150 రూపాయలు వచ్చింది. మళ్ళీ ఇందాకనే ర్యాపిడోలో కొట్టినా. ఫస్ట్ ఎక్కడ మన లంగరాజు ఎక్కడ ఉండే అక్కడ నుంచి కొడితే మనకు వచ్చింది అత్తాపూర్కి 247 ఎంత రూపాయలు వచ్చింది. మళ్ళా నుంచి గగన్ పాండ్కి వచ్చింది. ఆ నుంచి 200 సమ్ చేంజ్ వచ్చింది. గగన్ పాండ్ అంటే మన నియర్ బై ఇంటి దగ్గరనే. మొత్తం కలిసి ఈరోజు మార్నింగ్ 900, సాయంత్రం పూట దగ్గర 1000 రూపాయలు కొట్టినా. ఇది కాకపోతే సాయంత్రం కూడా ఎంతవరకు ఇచ్చినా చూడండి. ఇది నేను చెప్తున్నా ఎందుకంటే మనం దినమంతా కొట్టే బదులు మామూలుగా చెప్తున్నా, కొట్టొచ్చు దినమంతా కూడా కొట్టొచ్చు. దినమంతా ఎప్పుడు కొట్టాలంటే శనివారం ఆదివారం కొడితే కొద్ది ప్రాఫిట్ ఉంటాయి అనిపిస్తుంది. కాకపోతే మనం కంటిన్యూ అయితే కొట్టలేదు. రేపు కొడదాం అనుకుంటున్నా, రేపు ఏమైతే చూస్తా సరేనా. కాకపోతే ఈరోజు అయితే 1900 అయింది అనుకోండి. పెట్రోలు దగ్గర 800 అట్లా ఆగేసింది అనుకుంటా. 800, 600 800 నుంచి కిలోమీటర్లు ఎన్ని అంటే మార్నింగ్ 40 ఉండే, 140 అంటే ఇప్పుడు 214 అయింది. దగ్గర 70-80 కిలోమీటర్లు తిరిగింది. ఎక్కువనే తిరిగింది. పొద్దున్నది కూడా కలిపినా దగ్గర 100 కిలోమీటర్లు తిరిగినా అనుకున్నా. అంతే 120 కిలోమీటర్లు తిరిగినా 2000 సంపాదించిన. ఇది ఎందుకంటే నాకు మార్నింగ్ కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి అది ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి మన లాస్ట్ బుకింగ్ చెప్పినా కదా, నాకు 500 వచ్చింది. దాని తర్వాత కనపడి దిగితే మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి బుకింగ్లు, మళ్ళీ రేట్లు తగ్గిపోయినాయి. చెప్తున్నా ఏదైనా ఉంటే బిఫోర్ 8 గంటల తర్వాతనే మీకు ఏ బుకింగ్లు అయినా మంచి బుకింగ్ 20 రూపీస్లే కావాలంటే బిఫోర్ 8 తర్వాతనే, 8 లోపలనే, లేకపోతే దాని తర్వాత రావు ఇక బుకింగ్స్. అది
సరేనా. స్మార్ట్ వర్క్ చేయండి అన్న, హార్డ్ వర్క్ కూడా చేయండి, స్మార్ట్ వర్క్ కూడా చేయండి, బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే చెప్తున్నా కదా, పొద్దున 3 గంటలు, ఇందాక 5, 6, 7, 8, ఇప్పుడు 9 అవుతుంది, 4 గంటలు, 7 గంటలల్లో 2000. అది మధ్యలో రెస్ట్ తీసుకున్నాం. అది కంటిన్యూ కొడితే మేబీ 3000 అవుతుండొచ్చు. కానీ మధ్యాహ్నం పూట బుకింగ్లు ఉండవు అన్న, మళ్ళీ అది ఒక పరిశ్రమ మనకి ఇంటికి దొరికింది కాబట్టి వచ్చిన. రేపు మాత్రం ట్రై చేస్తాం మ్యాక్సిమం టు మ్యాక్సిమం మొత్తం దినం మొత్తం 10 గంటలు ఉండడానికి ట్రై చేస్తాం. చూద్దాం అర్నింగ్ అవుతుంది. కాకపోతే ఈ రోజు అయితే అర్నింగ్ ఊబర్లో 800, ఓలాలో 600, ర్యాపిడోలో 500 చిల్లర ఎంత. ఓకేనా. ప్లీజ్ నా వీడియో వస్తాయి ఇక్కడ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. బాయ్.